ముంబై బ్యూటీ దిశ పటాని చాలా ఏళ్ల తర్వాత కల్కి సినిమాతో టాలీవుడ్ కి టచ్ లోకి వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరో తెలుగు మూవీ చేయలేదు. బాలీవుడ్ కి చెక్కేసింది. యంగ్ స్టార్ హీరోలతో నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కల్కి సినిమాతో మళ్ళీ టాలీవుడ్ లో రచ్చ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న పచ్చబొట్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దిశ పటాని పచ్చబొట్టులో పీడీ అనే 2 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. దీని అర్థం ఏంటి అంటూ చాలా మందిలో ప్రశ్నలు తలెత్తాయి. అయితే లాజిక్స్ మాత్రమే చూసే కొందరు పీడీ అంటే ప్రభాస్ డార్లింగ్ అని అర్థం చెప్తున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింటి ట్రెండింగ్ లో ఉంది. దీనంతటి కారణం ఆమె కల్కి చిత్రంలో నటించడమే అని చెప్పవచ్చు. మా ప్రభాస్ డార్లింగ్ పేరును టాటూగా ఎందుకు తీసుకున్నావంటే అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే వాస్తవాలను నిశితంగా పరిశీలిస్తే ఈ పుకార్లు నిరాధారమని చెప్పవచ్చు. ముందుగా దిశ పటాని కల్కి 2898 కోసం ప్రచార కార్యక్రమంలో కూడా చేరలేదు. ప్రభాస్ తో ఆమెకు ఎక్కువగా సీన్లు కూడా లేవు. వారిద్దరి మధ్య అంత బాండింగ్ స్నేహం ఉండే ఛాన్స్ లేదని చెప్పవచ్చు. పీడీ అక్షరాలు ఆమె అసలు పేరు దిశ పటాని యొక్క రివర్స్ వర్షన్ కావచ్చని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే అసలు విషయం తెలియాలంటే దిశ పటాని రివీల్ చేయాల్సిందే. ఇలా ఎంత మందితో మా డార్లింగ్ లింక్ చేస్తారంటూ ఆయన ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఆయనకు అర్జెంటుగా పెళ్లి చేస్తే కానీ ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పడదని తెలుపుతున్నారు. దిశ పటాని ఇప్పటికే డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. భాగి 2, భాగి 3 సినిమాల్లో తనతో పాటు కలిసి నటించిన టైగర్ ష్రాఫ్ తో ఆమె చాలా కాలం నుంచి రిలేషన్ లో ఉన్నట్టు పుకార్లు వచ్చాయి. ఆయనతో బ్రేకప్ అయ్యాక విదేశీ మోడల్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ తో డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి.